హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీతో ఇలా మాట్లాడి చాలా రోజులైతే అయింది. నేను ఇక్కడ ఒక బుక్ అయితే చూపిస్తున్నాను కదా, దట్ ఈస్ నథింగ్ బట్ పెడగోగీ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్. ఫస్ట్ వ్లాగ్ దాంతోనే స్టార్ట్ అయిందనమాట. నేనైతే 2-3 ఆన్సర్స్ అయితే ఇవ్వగొట్టాను. ఇక్కడైతే ఒక టెక్నిక్ అయితే యూస్ చేశాను. ఫస్ట్ ఆన్సర్ ఒకసారి చదివి మీరు దాన్ని రివైజ్ చేస్తుంటే ఎగ్జామ్కి కానీ ఏ టెస్ట్కైనా కానీ అది బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ అయితే నేను యూపీఎస్సీ స్టార్ట్ చేశాను. అన్ అకాడమీ నుంచి క్లాసెస్ అయితే విని నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ తర్వాత రివైజ్ చేశాను. నెక్స్ట్ నేను సియాసాడ్ నెట్ ఒక బుక్ చూపిస్తున్నాను కదా, 17 years క్వశ్చన్ పేపర్స్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని తీసి పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేశాను అనమాట. పీవైక్యూస్లో ఒక 10 పీవైక్యూస్ అయితే నేను సాల్వ్ చేశాను. పీవైక్యూస్ సాల్వ్ చేయడం వల్ల ఏమంటే ఏ క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఏ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో పీవైక్యూస్ సాల్వ్ చేశాను. సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ కదా, డీబీటీ సాల్వ్ చేయడం ఏందని అనుకుంటున్నారా? దాంట్లో కూడా సిఎస్ఐఆర్ నెట్కి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి, అందుకనే సాల్వ్ చేశాను. నెక్స్ట్ దాన్ని అనాలిసిస్ అయితే చేశాను అనమాట. పీవైక్యూస్ అంటే ఎన్ని రాంగ్ అయినాయి, ఆ 10లో ఎన్ని కరెక్ట్ అయినాయి. ఎందుకు నేను 10 పీవైక్యూస్ పర్టికులర్గా తీసుకున్నానంటే, ఇప్పుడు బల్క్ పీవైక్యూస్ నేను తీసుకున్నాను అనుకోండి, అది మేబీ ఒక్కోసారి చేయడానికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. అందుకనే ఫస్ట్ నేను చిన్నగా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేద్దామని నేను అట్లా 10 పీవైక్యూస్ తీసుకున్నాను. సో ఇది నిన్నటి వ్లాగ్ అండి. థ్యాంక్ యూ.